హాయ్ అండి. నేను మీ అమలు తెలుగు వంటకి స్వాగతం. ఇవాళ మనం ఏంటంటే మెయిన్‌గా ఇవాళ చూయించే రెసిపీ నేను ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలి అనేదనమాట. ఇది మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే బయటికెళ్ళి తినాలంటే మనం కొంచెం భయపడుతున్నాం కదా! సో, ఇలాంటప్పుడు ఏంటంటే మన పిల్లలు అడిగినప్పుడు మనం ఎగ్ పఫ్ తయారు చేసి పెట్టామనుకోండి స్నాక్స్‌గా, వాళ్ళకి కూడా చాలా అనిపిస్తదనమాట. సో, నేను మా పాప అడిగిందని చెప్పి నేను తయారు చేశాననమాట. మీరు కూడా తయారు చేసుకోండి మీ ఇంట్లో. ఈ ప్రాసెస్ ఏంటంటే కొంచెం పేషెన్స్ కావాలి. ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ వన్. కొంచెం ఓర్పుగా చేసుకుంటే చాలా వస్తదనమాట. మనకేంటంటే బేక్ చేసుకోవడం ఓవెన్‌లో అయినా బేక్ చేసుకోవచ్చు. లేకపోతే వితౌట్ ఓవెన్ అయినా మనం గిన్నె పెట్టుకొని స్టవ్ మీద అయినా బేక్ చేసుకోవచ్చనమాట. ఏ విధంగా బేక్ చేసుకున్నా రెండిట్లోనూ వస్తదనమాట. ఇప్పుడు కేక్ కూడా ఏంటంటే కొంతమంది చెప్తున్నారు గదా! సో, అంటే నేనెవరిని పాయింట్ ఔట్ చేయట్లేదిక్కడ. ఓవెన్ లేకపోతే కేక్ సరిగ్గా రాదు, కింద బాగా అట్టలా వస్తది అలా చెప్తున్నారు గదా! బట్ దట్స్ నాట్ ఆల్ ట్రూ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు క్యారెట్ కేక్, అలాగే చాక్లేట్ కేక్ పెట్టాననమాట. మనకి ఓవెన్ లేకపోయినా మనం గిన్నెలో బేక్ చేసుకున్నా కూడా మనకి మైక్రోవేవ్‌లో ఎలా వస్తదో అలాగే వస్తదనమాట. కాకపోతే ఏంటంటే మనం టైంకి చెక్ చేసుకొని తీసుకోవాలి. అది ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత టైం పెట్టుకుంటున్నామని. మనం టైం ఏంటంటే సరిగ్గా పెట్టుకోలేదనుకోండి, అట్లా కొన్నిసార్లు మాడిపోవడం అలా జరుగుతాయనమాట. కాబట్టి ఏంటంటే కరెక్ట్‌గా టైం చూసుకొని చేసుకుంటే చాలా వస్తది ఓవెన్ లేకుండా గూడా కేక్. సేమ్ అదే విధంగా ఇక్కడ గూడా మనకేంటంటే ఎగ్ పఫ్ ఓవెన్ లేకపోయినా కూడా చాలా బాగా బేక్ అవుతదనమాట. మీరొకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఈ రెసిపీ. యాజ్ ఇట్ ఈస్‌గా నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు ఈ రెసిపీ ట్రై చేశారనుకో చాలా వస్తదనమాట. అందులో చాలా టేస్టీగా గూడా ఉంటది. ఓకే. సో, దానికి ముందుగా ఏంటంటే రెసిపీ చూయించే ముందుగా అమలు తెలుగు వంటని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఉంటది కదా! అది ప్రెస్ చేశారనుకోండి నేనేదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తదనమాట. సో, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. దానిలో 2 కప్పులు మైదా వేసుకున్నాననమాట. ఈ విధంగా జల్లించుకుందాం మనం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దీనిలో ఉప్పు వేసుకుందాము. అలాగే ఇప్పుడు కలియబెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని ఇది పిండి ముద్దలాగా తయారు చేసుకుందాము. కొంచెం గట్టిగానే కలుపుకోండి. చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా పిండి ముద్దను కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక నిమిషం పాటు మనము దీన్ని ప్రెస్ చేసుకుందాము. ఇప్పుడు నేను పొడిపిండి వేసుకుంటున్నానన్నమాట. కింద పిండి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు చపాతీ కర్ర సహాయంతో నేను దీన్ని పొడవుగా తయారు చేసుకుంటున్నాను. ఒక షీట్ లాగా. పొడవుగా చపాతీలాగా తయారు చేసుకోండి పెద్దగా. ఇప్పుడు మనము కొంచెం వెన్న తీసుకుందాము. వెన్న తీసుకొని బటర్‌ని ఈ విధంగా నేను స్ప్రెడ్ చేసుకుంటున్నానన్నమాట ఆ షీట్ మీద. మొత్తం రాసుకోకండి. మొత్తం పరుచుకోవద్దు. 3 వంతుల వరకు పరుచుకోండి. ఒక వంతు ఖాళీగా ఉంచుకోండి. ఇప్పుడు ఆ ఖాళీగా ఉన్నటువంటి వంతు ఉంది కదా! ఆ పార్ట్‌ని మనం ఈ విధంగా మడత పెట్టుకుందాం. ఇలా ఫోల్డ్ చేసుకుందాము. ఇప్పుడు దీని మీద కొంచెం పొడిపిండి చల్లుకోండి ఒకసారి. అప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే మనము పఫ్ చేసుకుంటున్నప్పుడు మనకి లేయర్స్ లేయర్స్‌గా వస్తదనమాట. బేకరీలో ఎలా వస్తదో అదే విధంగా లేయర్స్ లేయర్స్‌గా వస్తదనమాట. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ షీట్ ఉంది కదా! పిండి షీట్. దీన్ని మనము ఒక ప్లేట్‌లో పెట్టుకుందాము. దీన్ని తీసుకెళ్ళి మనము రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకుందాము ఒక గంట పాటు. గంట తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకొని కింద ఇప్పుడు దీన్ని మళ్ళీ పొడవుగా ఒక చపాతీ మాదిరిగా దీన్ని మళ్ళీ రోలింగ్ పిన్ తోటి ప్రెస్ చేసుకుందాము చపాతీ కర్రతోటి.
ఇప్పుడు మళ్ళీ బటర్ తీసుకోండి, వెన్న ఈ విధంగా వేసుకొని మళ్ళీ 3 వంతుల వరకు దీన్ని రుద్దుకోండి. ఒక వంతు ఖాళీగా ఉంచండి. ఇప్పుడు దీని మీద పొడిపిండి చల్లుకొని ఏదైతే వంతు మీద మనము ఆ పార్ట్లో మనం రుద్దలేదో ఆ పార్ట్ని ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఇటువైపు పార్ట్ని కూడా దాని మీదకి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ప్లేట్లో పెట్టుకొని ఒక 40 నిమిషాల పాటు, ఇప్పుడు నేను టైం తగ్గించుకున్నాను అనమాట. ఫస్ట్ గంట పెట్టుకున్నాను కదా, ఇప్పుడు 40 నిమిషాలు మాత్రమే రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు 40 నిమిషాలు అయిపోయింది. 40 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కింద ఒకసారి పొడిపిండి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల పిండి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ చపాతీ కర్ర సహాయంతో ఇప్పుడు దీన్ని మనం నొక్కుకుందాము ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ వెన్న తీసుకొని ఈ విధంగా వేసుకొని మళ్ళీ 3 వంతుల వరకు దీన్ని స్ప్రెడ్ చేసుకుందాము. ఇది మనం మూడోసారి చేస్తున్నాం అన్నమాట ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ పొడిపిండి దీని మీద కొంచెం చల్లుకోండి. అందుకే నేను ముందుగానే చెప్పాను ఇది కొంచెం టైం టేకింగ్ అని, కానీ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట, లేయర్స్గా. ఇలా ఎన్నిసార్లు చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా చక్కగా లేయర్స్గా వస్తుంది అన్నమాట పఫ్, బేకరీ స్టైల్లో. ఇప్పుడు తీసి మనము మళ్ళీ పొడిపిండి చల్లుకొని ప్లేట్ మీద దీన్ని తీసుకెళ్ళి రిఫ్రిజిరేటర్లో మనము ఒక 30 నిమిషాల పాటు పెట్టుకుందాము. ఇప్పుడు అది 30 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్లో ఉన్నప్పుడు మనము దానిలో స్టఫింగ్కి మనము ఎగ్ పఫ్ తయారు చేసుకునేటప్పుడు కూర తయారు చేసుకుంటాం కదా, ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీనిలో 1 స్పూను ఆవాలు, అలాగే 1 స్పూను నేను జీలకర్ర వేసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 స్పూను పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి వేసుకోండి. అలాగే 1 కప్పు పెద్దల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని దూరగా వేయించుకుందాము రంగు మారే వరకు. ఇప్పుడు దీనిలో 1 అర చెంచా పసుపు, ఇప్పుడు దీనిలో 1 చెంచా కారము, అలాగే 1 చెంచా ధనియాల పొడి, అలాగే 1 చెంచా గరం మసాలా వేసుకుందాము. ఇప్పుడు వీటిని దూరగా కలియపెట్టుకున్న తర్వాత దూరగా వేయించుకుందాము. ఒక 2 నిమిషాలు వేగాక దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందుగా సిద్ధం చేసుకున్నది దీనిలో వేసుకొని దీన్ని పచ్చివాసన పోయే వరకు మనం వేగించుకుందాము. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్పు టమాటా ముక్కల్ని నేను వేసుకొని ఒకసారి కలియబెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నాకైతే 1 అర చెంచా పట్టింది. ఇప్పుడు ఒకసారి కలియబెట్టుకొని మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకుందాము. ఇప్పుడు దీనిలో 1 కప్పు నీళ్లు వేసుకొని నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మనము సన్న మంట మీద పెట్టి ఉడికించుకున్న తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర ఆకులు వేసుకొని కలియబెట్టుకుందాము. దించి పక్కన పెట్టుకుందాం ఒక బౌల్లో. ఇప్పుడు 30 నిమిషాలు అయిపోయిన తర్వాత మనము రిఫ్రిజిరేటర్లో నుంచి మనము పిండి ముద్దని బయటికి తీసుకొచ్చుకున్నాం అన్నమాట. ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము చపాతీ కర్రతోటి నొక్కుకొని ఈ విధంగా ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుందాము. ఈసారి నేను బటర్ ఏమీ వేయట్లేదు, ఒకసారి ఊరికే ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. కాకపోతే పొడిపిండి ఒకసారి వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకొకసారి మనము చపాతీ కర్ర ఉంది కదా, ఆ చపాతీ కర్రతోటి ఇప్పుడు పెద్దగా షీట్ లాగా బాగా నొక్కుకుందాం దీంతో ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మనము చాకు సహాయంతో దీన్ని షీట్స్ లాగా కట్ చేసుకుందాము చిన్నగా. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ షీట్స్ని మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని కావాల్సినప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీని మీద ముందుగా ఈ చిన్న షీట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి కూరని 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము దీనిలో. ఇప్పుడు నేను గుడ్లు ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాను, వాటిని ఒక్కొక్కటి హాఫ్ ముక్క కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు షీట్ మీద కూర పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గుడ్డు ముక్క కూడా పెట్టుకుందాము.
ఇప్పుడు నేను చూపించిన విధముగా ఫోల్డ్ చేసుకోండి. 4 వైపుల నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం మనం. ఇది ఒక విధంగా ఒక రకమైన ఫోల్డింగ్ అన్నమాట. నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు 4 విధాల ఫోల్డింగ్స్ చూపిస్తాను. అదేవిధంగా మన దగ్గర ఉన్న షీట్లన్నిట్లో కూడా కూర పెట్టుకొని కోడిగుడ్డు పెట్టుకొని ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ మనం రెండో విధంగా ఎలా తయారు చేసుకోవచ్చో నేను చూపిస్తున్నాను అనమాట. పఫ్ని ఒక షీట్ తీసుకొని దాని మీద కొంచెం కూర వేసుకొని ఎగ్ ముక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూతా నేను నీళ్ళతో తడుపుకున్నాను అనమాట దీని షీట్ని. అలాగే ఇంకొక షీట్ తీసుకొని దీనిపైన ఇలాగ పరుచుకుంటున్నాను చూడండి. ఒకసారి సైడ్స్ ఇలా నొక్కోండి. ఇది ఒక వే ఆఫ్ మేకింగ్ అనమాట ఎగ్ పఫ్. ఇప్పుడు ఇంకొక విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక షీట్ తీసుకొని దానిలో కూర పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఎగ్ ముక్క పెట్టుకోండి, దీనిలో హాఫ్ ఎగ్. ఇప్పుడు దీనిలో ఒక 2 వైపుల నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా వదిలేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి తీసుకెళ్ళి. ఇప్పుడు మనము ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా ఒక గిన్నెలో ఉప్పు పోసుకొని దాని మీద ఒక బర్నర్ లాంటిది పెట్టుకొని దాని మీద ఇలా స్టీల్ ప్లేట్లో పెట్టి నేను పెట్టుకున్నాను అనమాట. ఇది మూత పెట్టి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 40 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 40 నిమిషాలు. 40 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉన్నాయన్నమాట మనకి ఎగ్ పఫ్స్. చూడొచ్చు మీరు ఎంత చక్కగా ఉన్నాయో, బాగా ఉడికిపోయాయి కదా. కూర కూడా చక్కగా ఉడికింది, ఎగ్ కూడా మన కలర్ మారిపోయింది. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అమలు తెలుగు వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే ఏం చేస్తారంటే గంట సింబల్ని నొక్కండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట నా వీడియోస్ అన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమలు తెలుగు వంట. బ్లూపర్స్ ఆఫ్ అమ్ములు. దూరం వెళ్తాం చాలా చేస్తున్నావు. హెయిర్ స్టైల్ ఎంతసేపు వేసుకుంటావు? త్వరగా రా. హెయిర్ స్టైల్ మారుస్తావే? ఎన్ని హెయిర్ స్టైల్ మారుస్తావు? అంతే. నేను అమ్మో చూపించాలి ఒకసారి తీసి